చైనా ఒక పక్కన చైనా, ఇంకో పక్కన అమెరికా, ఈ రెండు మన పొరుగునున్న ఈ బంగ్లాదేశ్లో తిష్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత దారుణం అంటేనండి, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది చాలా అంతర్గత పరిస్థితులు బాగాలేదు. అక్కడ ఏం జరుగుతుంది అంతర్గత పరిస్థితులు అంటే, షేక్ హసీనా ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఏం చేసింది, ఈ జైషీ మహమ్మద్ పాకిస్తాన్ నుంచి ఇటు చైనా ప్రోద్బలంతో అమెరికా ప్రోద్బలంతో భారత్కి షేక్ హసీనా సపోర్ట్ చేస్తుందని షేక్ హసీనా పదవి విచిత్రాలను చేశారు ఇక్కడ. దాంతో తాత్కాలికంగా యూనస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు యూనస్నప్పుడు చైనా ఒకరు ఉజ్ ఈయన ఏం చేశారు, సైన్య అధ్యక్షుడు, ఆర్మీ అధ్యక్షుడు దీన్ని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది, 10 నెలలు అయింది, ఎలక్షన్ డిసెంబర్లో పెట్టాలి. ఈ సందర్భంలో ఏంటి, ఈ గవర్నమెంట్ని ఇప్పుడు చైనా ఆర్మీ ఏం చేస్తుందంటే, బంగ్లాదేశ్ ఆర్మీ ఏమో చైనా ద్వారా సపోర్ట్ తీసుకుంటుంది, ఈ యూనస్ ఏమో అమెరికా ద్వారా సపోర్ట్ తీసుకుంటున్నాడు. అమెరికాకి ఎందుకు సపోర్ట్ తీసుకుంటున్నాడంటే, ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడంటే బంగ్లాదేశ్లో రావడానికి తిష్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎందుకు తిష్టేస్తున్నాడు అంటే,